ఇచ్చే రకంగా ఉంది పని లేబర్ వర్క్. కానీ ఈరోజు మీరు 125 రోజులని చెప్పి 60% కేంద్రం ఇస్తుందట, 40% మనం రాష్ట్రం భరించాలన్నారు. ఆ ప్రకారంగా చూస్తే కేవలం 70-75 రోజులు మాత్రమే కేంద్రం పనిస్తుంది అధ్యక్ష. మిగతా 50 రోజులు మనమే ఇచ్చుకోవాలి. అరే మన ఇంట్లో వండుకునేది తినడానికి కూడా వాళ్ళ పర్మిషన్ ఎందుకు అధ్యక్ష? మనం ఇచ్చుకుంటామా లేదా? మీరు కొత్తగా చట్టం తీసుకొచ్చి అది గొప్పదని చెప్పడం తప్పు. అదేవిధంగా అంతకుముందు 266 రకాల పనులు ఈ MGNREGS కింద జరిగినాయి అధ్యక్ష. ఈరోజు మీరు పెట్టే నిబంధనలు చాలా కఠినంగా ఉన్నాయి, అభివృద్ధికి ఆటంకంగా ఉంది, పేదవాళ్ళకి ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి అందులో మార్పులు తీసుకురండి అని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. మేము ఎక్కడ ఏ బడ్జెట్లు కూడా తగ్గిస్తలేము, పెంచుకుంటూనే రావడం జరిగింది అధ్యక్ష. ఈరోజు బీమార్ గురించి చెప్పారు అధ్యక్ష. మా ప్రధానమంత్రి గారు ఉన్నప్పుడు తెచ్చిరని 10 ఏళ్ళు అయింది, 12 ఏళ్ళు అయింది. మరి మంచి చెడులు ఉంటే ఏమన్నా సవరించాల్సినటువంటి అవసరం ఉండే కదా సార్? పేర్లు మాత్రం మారుస్తారు, రాష్ట్రాలకు ఇన్కమ్ వచ్చేది, మా ప్రతిపక్ష రాష్ట్రాలకు ఇన్కమ్ వచ్చే పనులు మాత్రం మీరు ఆలోచించారు. కానీ గాంధీ గారు దేశానికి స్వతంత్రం కోసం ఒంటి మీద కనీసం గుడ్డ అంటే బట్ట కూడా లేకుండా సర్వస్వం త్యాగం చేసి RSS వారి చేతిలో చంపబడ్డ, గాడ్సే చేతిలో చంపబడ్డ ఆయన పేరు మాత్రం తొలగించారు. గాడ్సేనే కదా చంపింది, గాడ్సేనే కదా, గాడ్సేనే కదా. అరే నేనేమంటున్నా, అరే గాంధీని కూడా తిడతారా? గాంధీ గారిని కూడా తిడతారా? ఏం ఇది? గాంధీ గారు ఏమన్యాయం చేసిర్రు సార్? నేను అడుగుతున్నా, గాంధీ గారు ఏమన్యాయం చేసిర్రు సార్? దేశం కోసం పోరాటం చేసిర్రు. అవును, ఇదే RSS ను నిషేధించినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా గుజరాతే. ఆయన ఏదో గొప్పండు, ఆయన కూడా మా పార్టీ, ఆయన కూడా మా సిద్ధాంతాలతోటే పనిచేసిండు. ఎందుకు ఈ డీవియేషన్ తీసుకొస్తున్నారు మీరు? మీకు చరిత్రలో చరిత్ర లేదు. మా చరిత్రను కనుమరుగు చేయడమే కాకుండా పాపం సిన్సియర్గా పోరాడినటువంటి వాళ్ళ పేర్లను పెడితే కూడా ఆయన బతికే లేడు, ఆయన పేరు పెడితే కూడా తీసేసి ఉపాధి హామీ చట్టం కింద. ఇది తప్పు. గాడ్సే ఎవరు? గాడ్సే ఎవరు? గాడ్సే ఎవరు చెప్పండి? గాడ్సే ఎవరో చెప్పండి. గాడ్సే ఎవరు చెప్పండి? మీరే కదా గాడ్సేకు నివాళులు అర్పిస్తున్నారు. గాడ్సే పెద్ద పోరాట యోధుడు అంటున్నారు. మరి దేశానికి స్వతంత్రం తెచ్చిన మహనీయుని చంపినటువంటి గాడ్సేని మీరు పొగడడం ఎంతవరకు కరెక్ట్ అధ్యక్ష? మహేశ్వర్ రెడ్డి గారు. Sir, it is sub judice because Godse was never member of RSS. Godse గారు ఎప్పుడు కూడా RSSలో మెంబర్ కాదు. ఇది సుప్రీంకోర్టు కూడా దీని మీద క్లారిటీ ఇచ్చింది. ఇది సబ్ జుడిస్, వారు ఆ పదం విత్డ్రా చేసుకోవాలా. RSS అనే అంశాన్ని తీసుకొని ఈరోజు మరి అది వారి రికార్డులోకి తొలగించాలి అధ్యక్ష. రెండోది, ఈరోజు ఈ రాష్ట్రంలో మరి గౌరవ మంత్రి గారు లేచి అనేకమైనటువంటి అంశాలు చెప్పారు. దానికి మరి ఖచ్చితంగా చర్చకు మీరు మాకు సమయం ఇవ్వాలి. ఈరోజు ఒక విషయం అధ్యక్ష, ఈరోజు చాలా స్పష్టంగా ఈ రాష్ట్రానికి కేంద్రం ఏమి ఇచ్చిందంటే అధ్యక్ష, ఈ అనెక్జర్ నేను మీకు పంపిస్తా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు నేషనల్ హైవేస్ కోసము 1,85,000 కోట్లు ఇచ్చింది. ట్యాక్స్ డెవల్యూషన్లో 2.5 లక్షల కోట్లు ఇచ్చింది. గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద 78,859 కోట్లు ఇచ్చింది. రైల్వేలకు 36,000 కోట్లు ఇచ్చింది. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్కి 2,500 కోట్లు ఇచ్చింది. అర్బన్ డెవలప్మెంట్కి 315 కోట్లు ఇచ్చింది. రూరల్